ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాయలసీమ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం జలాలను విడుదల చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కృష్ణా జిల్లాలో రాష్ట్ర వాటాకు అనుగుణంగా తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. పోదిరెడ్డిపాడు పరిధిలోని రిజర్వాయర్లకు రేపటి నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. హంద్రీనీవా, నాగార్జున సాగర్ పరిధిలో తాగునీటి అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్దంగా నీటి నిర్వహణ చేపడతామని చెప్పారు. వర్షాలు, వరదల పరిస్థితులను వారానికి ఒకసారి సమీక్షిస్తూ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసి నీటి భద్రతకు చర్యలు కొనసాగిస్తామని మంత్రి తెలిపారు. భూగర్భ జలాలు సైతం అడుగంటి సగటు వర్షపాతం కంటే కూడా ఎప్పుడూ చూడనటువంటి విధంగా 60-70% మైనస్ వర్షపాతం ఉన్నటువంటి దశలో త్రాగునీరుకి అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రతి వారం కూడా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తూ గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కృష్ణా నదికి సంబంధించి ఒక చుక్క నీరు లేక పైన ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల అదృష్టవశాత్తు అవన్నీ కూడా నిండుకుని వారం రోజుల నుండే శ్రీశైలంకి వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజుకు చూస్తే దగ్గర 119 టీఎంసీలు ఈ టైంకి మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి 10 రోజుల్లో ఫోర్కాస్ట్ ని బట్టి అంచనా వేస్తే ఇంకొక 100 టీఎంసీల వరకు కూడా శ్రీశైలంకి రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చినటువంటి శ్రీశైలం కృష్ణా వాటర్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన రేషియో ఏదైతే 63% వాటర్ ఏదైతుందో వాటాకు వచ్చేటువంటి కృష్ణా జలాల్ని త్రాగునీరు కోసం అత్యంత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి విధంగా. ఎందుకంటే రేపు సెప్టెంబర్